వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. శ్రీముఖలింగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర బాలియాత్ర పునఃప్రారంభం కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ వైద్యులు దానేటి శ్రీధర్. కార్తీక సోమవారం సందర్భంగా శ్రీముఖలింగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర బాలియాత్ర పునఃప్రారంభంలో దానేటి శ్రీధర్ పాల్గొన్నారు. అనంతరం ప్రాచీన కళంగ భారత సాంప్రదాయమైన బాలియాత్రను 3వ సోమవారం సందర్భంగా ప్రారంభించారు. ఈ యాత్ర ప్రాచీన కళింగ రాజధాని అయిన శ్రీముఖలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో వంశధార నదీ తీరాన జరిగింది. ముఖలింగేశ్వర స్వామిని దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలను దానేటి శ్రీధర్ స్వీకరించారు. తదుపరి వంశధార నదీ తీరాన ఖారవేలు ఘాట్ వద్ద దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని దీపారాధన చేశారు. కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి భక్తులు, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రణస్థలం పంచాయతీలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న రణస్థలం సర్పంచ్ పిన్నెటి వెంకట బాలాజీ నాయుడు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం పంచాయతీ రామమందిరం వద్ద అన్నదాన కార్యక్రమంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షులు రణస్థలం సర్పంచ్ పిన్నెటి వెంకట భానోజీ నాయుడు పాల్గొన్నారు. ఆయనతో పాటు కేలం వెంకటరమణ, గొర్లె లక్షణ, గొర్లె సింహన్న యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆశా వర్కర్స్ సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం ఒప్పందం జీవోలు వెంటనే ఇవ్వాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శులు డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికై ప్రభుత్వం ఒప్పంద జీవోలు వెంటనే ఇవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె నాగమణి, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు, యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ధనలక్ష్మి డిమాండ్ చేశారు. ఆశాల పోరాట ఫలితంగా ప్రభుత్వం అధికారులు ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రతినిధి వర్గంతో జరిపిన చర్చల్లో కుదిరిన ఒప్పందాల జీవోలు మరియు సర్క్యులర్స్ వెంటనే విడుదల చేయాలని, ఆశాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ముందుగా ఆర్ఎండ్బి బంగ్లా రోడ్ నుండి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశాలకు సంబంధం లేని పనులు అప్పగించరాదని, ఆశా వర్కర్స్ కు రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపుదల జీవో వెంటనే విడుదల చేయాలని, జీవో ఇచ్చే వరకు 60 సంవత్సరాలు నిండిన ఆశాల రిటైర్మెంట్ ఆపాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరారు. రికార్డులు వెంటనే ఇవ్వాలని, పనిచేసే సెల్ ఫోన్లు ఇవ్వాలని, మట్టి ఖర్చులకు 20,000 రూపాయలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అల్లు మహాలక్ష్మి, నగర కన్వీనర్ ఆర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. పైడిభీమవరం పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనే అంశాన్ని సభ దృష్టికి తీసుకువెళ్లిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ఆర్. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలంలో అరవిందో, రెడ్డిస్ ల్యాబ్స్, శ్రేయాస్ లాంటి పెద్ద పరిశ్రమలు ఉన్నాయని, సుమారు 30 ఏళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లాను వెనుకబడ జిల్లాగా గుర్తించి జిల్లాను డెవలప్ చేయడానికి ఈ పరిశ్రమలు ఇక్కడికి వచ్చాయని ఎన్ఆర్ అన్నారు. ఆ రోజుల్లో ఉద్యోగాలకు ఆశపడి చాలా మంది తమ భూములు రాసి ఇవ్వడం జరిగిందని, ఇప్పుడు సుమారు 30,000 మంది వరకు ఒక్క రణస్థలంలోని పరిశ్రమల్లో పనిచేస్తున్నారని, వారి పిల్లలకి ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు. కావున రణస్థలం మండలంలో చదువుకున్న విద్యార్థులు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిందిగా నడికుదిటి ఈశ్వరరావు కోరారు. ఇప్పుడు మన నెల్లిమర్ల ఎమ్మెల్యే గారు మేడం గారు మాట్లాడిన విధంగా మేమిద్దరం కలిపి పక్కపక్కనే ఉన్నాం. కందివలస గడ్డ అనేది వాళ్ళ కాన్స్టిట్యున్సీకి మా కాన్స్టిట్యున్సీకి మధ్యలో ఉంటుంది. అవతల వైపు ఫార్మాన్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి, యువతల వైపు కూడా ఫార్మాన్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థల మండలంలో అయితే సుమారు 10-15 ఫార్మాన్యూటికల్ కంపెనీస్ పెద్దవి చెప్పుకోదగ్గవి ఉన్నాయి సార్. అరబిందో, రెడ్డిస్ ల్యాబ్స్, ఈ శ్రేయాస్, ఇటువంటి పెద్ద కంపెనీలన్నీ ఉన్నాయి సార్. ఈ కంపెనీలన్నీ 10-30 సంవత్సరాల క్రితం శ్రీకాకుళం జిల్లా బ్యాక్వర్డ్ జిల్లా అని చెప్పి ఇక్కడ డెవలప్మెంట్ కోసమని వచ్చినవి. ఇక్కడ సుమారు ఎకరా 3,000, 5,000 రూపాయలకి కూడా కొన్ని ఎకరాలు కొన్ని అక్కడ ప్లాంట్లు పెట్టారు అధ్యక్ష. ఆ సమయంలో ఏదో ఉద్యోగాలు ఇస్తారు కదా, మన భూములు ఇచ్చేద్దాం, ఉద్యోగాలు వస్తాయి మన పిల్లలకి, భూములు పంటలు పండట్లేదు అనే ఉద్దేశంతో అప్పుడు అందరూ కూడా ఆ భూములు త్యాగం చేశారు అధ్యక్ష. ఇప్పుడు సుమారు 25,000 నుంచి 30,000 మంది ఒక్క రణస్థలం ఉన్న ఫార్మాన్యూటికల్ కంపెనీస్లోనే 30,000 మంది వరకు పనిచేస్తున్నారు అధ్యక్ష. ఇందులో కెమిస్టులు ఉంటారు, అన్స్కిల్ లేబర్ కూడా ఉంటారు అధ్యక్ష. ఈ కంపెనీలు ఉన్నాయని చెప్పి గత 10 సంవత్సరాల నుంచి మా నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఒకరిద్దరు బీఎస్సీ చదివిన స్టూడెంట్లు ఉన్నారు అధ్యక్ష. కానీ ఎవరికి కూడా లోకల్గా ఉద్యోగాలు ఇవ్వట్లేదు. అడిగితే మీ ఇక్కడ చదువుకున్న పిల్లలకి ఎవరికి కూడా సబ్జెక్ట్ లేదు, మేము ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పి విజయవాడ, హైదరాబాద్ ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వాళ్ళు రిక్రూట్ చేసుకుని తెచ్చుకుంటున్నారు అధ్యక్ష. మనకి ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వట్లేదు అధ్యక్ష. పాలకొండ నగర పంచాయతీ కార్యాలయం వద్ద భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
పాలకొండ నగర పంచాయతీ కార్యాలయం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పట్టణాల్లో 2 సెంట్ల ఇళ్ల స్థలం పేదలకు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యం నందు ధర్నా నిర్వహించారు. సందర్భంగా నియోజకవర్గ కార్యదర్శి బుడిదప్పలనాయుడు మాట్లాడుతూ జగనన్న కాలనీలో కనీస సదుపాయాలు కల్పించాలని, తాగునీటి సమస్య తక్షణమే పరిష్కరించాలని మరియు పట్టణంలోని పేదలకు 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక కార్యాలయం వద్ద జరుగుతున్న ధర్నా సమయంలో తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంటు ఉపాధ్యక్షులు, సీనియర్ నాయకులు పల్లా కొండలరావుకు బాధితులు తమ సమస్యలను వివరించగా తక్షణమే స్పందించి రోజుకు 2 ట్యాంకులు నీరు ఇచ్చుటకు మరియు స్థానిక విద్యుత్ శాఖ అధికారులను పిలిపించి రాత్రి సమయాల్లో కరెంటు సమస్య వస్తే తక్షణమే స్పందించి విద్యుత్ సరఫరా ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని తెలుపుతూ లబ్ధిదారులకు తాగునీటి సమస్యపై భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే అంశం మీద సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకువెళతామని హామీ ఇచ్చారు. సందర్భంగా నియోజకవర్గ కార్యదర్శి బుడిదప్పలనాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వం పాలకొండ పట్టణంలో సుమారు 1900 మంది పేదలకు లమ్మూరు వెళ్లు దారిలో ఇళ్ల స్థలాల కోసం భూసేకరణ నిర్వహించింది. ఈ సందర్భంలో ఉన్నతాధికారులు భూగర్భ జలాల స్థితిగతులకు గాని, తాగునీటి ప్రజా అవసరాలకు గాని గుర్తించకుండా జగనన్న ఇళ్ల స్థలాల సముదాయానికి భూసేకరణ జరిపారని, ప్రధానంగా తాగునీటి సమస్యను పరిగణలోకి తీసుకోకపోవడంతో ఆనాడు లబ్ధిదారులతో బలవంతంగా ఇళ్లు కట్టించారని, వారు నేడు చాలా ఇబ్బందులకు గురవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ బల్బులు పాడైపోతే కొత్తగా ఏర్పాటు చేయుటకు కాంట్రాక్టర్ కి, మున్సిపాలిటీ వారికి మధ్య ఎటువంటి అనుసంధానం జరగలేదని, దీనివల్ల సమస్య పరిష్కారం కాక చీకట్లో విషతుడిత పాములు, పురుగులు మధ్య పునాదులు వేసి ఇళ్లు కట్టక తుప్పలు, డొంకలతో ఉన్న స్థలం మధ్య నివాసం చేయటం చాలా కష్టంగా ఉంది. కావున తక్షణమే స్పందించి వారికి మౌలిక సదుపాయాలు కొరత తీర్చాలని పట్టణ నగర పంచాయతీ కమిషనర్ కి విజ్ఞాపన చేశారు. సమస్య శాశ్వత పరిష్కారానికి నిపుణులతో చర్చించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. బంటుపల్లి పంచాయతీలో వెలిసిన శ్రీ ఎండల మల్లికార్జున స్వామిని దర్శించుకున్న రజనీ ఎన్ఆర్. రణస్థలం మండలం బంటుపల్లి పంచాయతీ కంబాలపేటలో వెలిసి ఉన్న శ్రీ ఎండల మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా నడికుతిరి ఈశ్వరరావు సతీమణి రజనీ ఎన్ఆర్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆమెతో పాటు కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జనసంచారం ఎక్కువగా ఉన్న ముఖ్య ప్రాంతాల్లో మరుగుదొడ్లు తప్పనిసరిగా ఉండాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశం ప్రకారం క్రౌడ్ ఉన్న ముఖ్య ప్రాంతాల వద్ద మరుగుదొడ్లు తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. జలజీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్, గ్రామీణ డిస్ట్రిక్ట్ వాటర్ అండ్ శానిటేషన్ మిషన్లపై ఆయన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి సోమవారం సమీక్షించారు. మేజర్ పంచాయతీలు, గ్రామాలతో సంబంధం లేకుండా క్రౌడ్ ఉన్న ప్రతి దేవాలయాల వద్ద మరుగుదొడ్లు నిర్మించి రన్నింగ్ వాటర్ ఉండే విధంగా చూడాలని డిపిఓను ఆదేశించారు. క్రౌడ్ ఉన్న ముఖ్య ప్రాంతాల్లో మరుగుదొడ్లు లేకపోతే నిర్మించి రన్నింగ్ వాటర్ ఏర్పాటు చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. పబ్లిక్ భవనాల వద్ద మరుగుదొడ్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. జిల్లాలో ఉన్న రైల్వే స్టేషన్ల వద్ద మరుగుదొడ్లు ఉండేటట్లు చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా మరుగుదొడ్ల నిర్మాణం, మరుగుదొడ్ల వద్ద బ్యూటిఫికేషన్, రన్నింగ్ వాటర్ ఉండాలని, పరిశుభ్రత చేయాలని ఆదేశించారు. జలజీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్, గ్రామీణ్ డిస్ట్రిక్ట్ వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవంపై ఆర్డబ్ల్యూఎస్ఎస్సి ఎహసాన్ బాషా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కలెక్టర్ కు వివరించారు. స్కూల్స్, ఆసుపత్రులు తదితరమైన ప్రాంతాల్లో మరుగుదొడ్లు, రన్నింగ్ వాటర్ ఉన్నట్లుగా పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, డిపిఓ భారతీ సౌజన్య, జడ్పీ సీఈఓ ఎల్ఎన్వి శ్రీధర్ రాజా తదితరులు పాల్గొన్నారు. అపార్ నమోదు విద్యార్థి భవిష్యత్తులో అత్యంత కీలకం. విద్యార్థులు అపార్ ఐడీలు నమోదు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, జూనియర్ కళాశాలలు 114 ఉండగా అపార్ కార్డు నమోదు తక్కువ శాతం ఉండడం, అందులో శ్రీకాకుళం ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో 1277 మంది బాలికలకు అపార్ కార్డు నమోదు చేయవలసి ఉండగా తక్కువ శాతం నమోదైన కారణంగా సోమవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ విద్యాశాఖ, ఆర్ఐఓ, డీబీఈఓ, మున్సిపల్ కమిషనర్, కళాశాల ప్రిన్సిపల్ తో కలిసి శ్రీకాకుళం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ప్రక్రియను పరిశీలించారు. పలువురు బాలికలకు సంబంధించిన అపార్ ప్రక్రియ వెబ్సైట్ లో పరిశీలించి వేగవంతం చేయాలని సూచనలు అందజేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అపార్ ఐడీలు జనరేట్ చేయడంలో ఆధార్లో ఎటువంటి సమస్యలు ఉన్నా త్వరితగతిన పరిష్కరించి అపార్ ఐడీలు వేగవంతం చేయాలన్నారు. అపార్ నమోదు అనేది విద్యార్థికి భవిష్యత్తులో అత్యంత ఉపయోగకరమైన ప్రక్రియ అన్నారు. కాబట్టి పిల్లలకు సహాయపడుతూ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జిల్లాలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు అపార్ నమోదు ప్రక్రియలో
80% పూర్తి చేశామని, ఇది అందరి కృషి వల్లే సాధ్యపడిందన్నారు. మిగిలిన 20% మైలురాయిని దాటాలంటే మరింత శ్రద్ధ, కృషి అవసరమన్నారు. ఈ అపార్ పరిశీలన కార్యక్రమంలో విద్యాశాఖాధికారి తిరుమల చైతన్య, ఆర్ఐఓ దుర్గారావు, డివిఈఓ తవిట్నాయుడు తదితరులు హాజరయ్యారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.